బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ఆపరేషన్ సింధూర్ ప్రారంభమయ్యాక మొదటిసారి ప్రధాని ప్రసంగించనున్నారు. అయితే కాసేపట్లో భారత్ పాక్ డీజీఎంఓల మధ్య హాట్లైన్లో చర్చలు జరగనున్నాయి. దీంతో ప్రధాని ప్రసంగానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా కాల్పుల విరమణను పాక్ ఉల్లంఘించింది. ఈ నేపథ్యంలో ప్రసంగంలో ప్రధాని మోదీ ఈ ప్రస్తావన తీసే అవకాశం ఉంది. దీంతో ప్రధాని మోదీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన తర్వాత ప్రధాని మోదీ మాట్లాడే ఈ ప్రసంగం గురించి సర్వత్రా భారతీయులందరిలోనూ తీవ్ర ఆసక్తి నెలకొని ఉంది. అంటే ప్రత్యేకంగా ఏ అంశాల గురించి మాట్లాడబోతున్నారు? మరికొద్దిసేపటి అంటే రాత్రి 8 గంటలకు ప్రధాని మోడీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ఇది భారతదేశ ప్రజలనే కాదు, మొత్తం ప్రపంచమంతా కూడా ఒక ఉత్కంఠత ఎదురు చూస్తుంది ప్రధాని మోడీ ఏం మాట్లాడబోతున్నారు అనేది. మనకు తెలుసు కదా, ఇప్పటివరకు కూడా ఏదైతే సీజ్ ఫైర్ జరిగింది గత 2 రోజుల నుంచి కూడా అటు పాక్లో కావచ్చు ఇటు భారత్లో కావచ్చు కాల్పులు అయితే ఎక్కడ కూడా వినిపించడం లేదు. కానీ ఏదైతే ఈ సీజ్ ఫైర్ కావచ్చు, పాక్ మీద యుద్ధం కావచ్చు, లేదా పాక్ దాడులు కావచ్చు, అదేవిధంగా పెహల్గామ్ తర్వాతి వాతావరణం కావచ్చు, భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా ప్రపంచం స్పందించిన తీరు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా ప్రధాని మోడీ ఈరోజు 8 గంటలకు వాటికన్నిటి కూడా సమాధానం చెప్పబోతున్నారు. ఎందుకు ఆపరేషన్ సింధూర్ను తీసుకురావాల్సి వచ్చింది, దాన్ని కొనసాగింపు ఎందుకు చేయాల్సి వచ్చింది, అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ నిలిచిపోయిందా లేకుంటే ఇంకా కొనసాగుతుందా, ఒకవేళ పాక్ మరోసారి దాడులు చేస్తే భారత్ ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే అంశాలన్నిటి మీద కూడా ప్రధాని మోడీ ఈరోజు మాట్లాడబోతున్నారు. ప్రజలకు చాలా డౌట్లు ఉన్నాయి. ఆ డౌట్లన్నిటి కూడా ప్రధాని మోడీ క్లియర్ చేయబోతారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే పహల్గామ్ దాడి తర్వాత భారతదేశంలో ప్రతి పౌరునిలోనూ కూడా పాకిస్తాన్ మీద ప్రతీకార రేచ్యతో రగిలిపోయింది. ఇదివరకట్లా భారత ప్రజలు లేరు. పాకిస్తాన్ కావచ్చు, ఉగ్రవాదులు కావచ్చు, ఏదైనా చేస్తే ఖచ్చితంగా దానికి ప్రతీకార చర్య తీసుకోవాల్సిందే అని చెప్పేసి డిమాండ్ పెరుగుతుంది. అందుకోసమే మనకి చూసాము, సర్జికల్ స్ట్రైక్ చేశాము, బాలాకోట్ దాడులు చూసాము. సో ఇలాంటివన్నీ కూడా భారత ప్రజలు కోరుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి మౌనం పనికిరాదు, దాడికి ప్రతి దాడే సమాధానం అని చెప్పేసి భారత ప్రజలు కోరుకున్న నేపథ్యంలోనే మన రక్షణ దళాలు పాకిస్తాన్ని మట్టి కరిపించాయి. 9 ఉగ్రవాద శిబిరాలనే కాదు, పాక్ రక్షణ వ్యవస్థలను కూడా రోడ్డు పాలు చేసిన, నేలమట్టం చేసిన పరిస్థితి ప్రస్తుతం పాక్లో నెలకొంది. అందుకోసమే పాక్ ఏమి దిక్కుతోచని పరిస్థితుల్లో అమెరికా కాళ్ళు పట్టుకునే కాళ్ళ బేరానికి వెళ్ళింది. భారత్తో ఏదైతే సంజౌతా అంటే ఒక రాజీ నడపమని కోరడం జరిగింది. కాల్పుల విరమణకు తాము సిద్ధమే అని చెప్పేసి అమెరికాకు స్పష్టం చేయడం జరిగింది. అందుకోసమే ట్రంప్ అక్కడి నుంచి ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఈ మొత్తం అన్నిటికీ కూడా జరిగిన సిరీస్ ఏదైతుందో, పెహల్గామ్ దాడులు, ఆ తర్వాత పాక్ కవ్వింపు చర్యలు, దానికి ప్రతిదాడిగా భారత్ ఏం చేసింది ఆపరేషన్ సింధూర్లో అన్న అన్ని అంశాల మీద కూడా ప్రధాని మోడీ ప్రసంగించబోతున్నారు. ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు. అంతేకాదు, నిన్న ఏదైతే మనకి కాల్పుల విరమణ విరమించుకుంటున్నాము అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం జరిగిందో, దీని వెనుక కూడా అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈరోజు ఉదయమే కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ కార్యాలయం నుంచి మాట్లాడడం జరిగింది. ఏదైతే కాల్పుల విరమణకు భారత ప్రభుత్వం ఒప్పుకుందో దాని మీద కొన్ని విమర్శలు చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందుగా ట్వీట్ చేయడం ఏంటి, ఆ తర్వాత భారత్ ఒప్పుకోవడం ఏంటి అనేది. సో దీనికి కూడా ప్రధాని మోడీ సమాధానం చెప్తారేమో చూడాలి. ఎందుకంటే మనం చూసాం, ఫస్ట్ బ్రేకింగ్స్ ఎక్కడ నేషనల్ మీడియాలో ఏ బ్రేకింగ్స్ వచ్చినా అటు ట్రంప్ నుంచి ట్వీట్ వచ్చింది, ట్రంప్ ట్వీట్ తర్వాత పాకిస్తాన్ నుంచి ట్వీట్ వచ్చింది, చివరిగా భారత్ స్పందించింది. కానీ ఇక్కడ ప్రధానంగా 2 దేశాల మధ్య జరుగుతున్న ఈ ఘర్షణ వాతావరణానికి ట్రంప్ ట్వీట్ చేయడం ఏంటి, ఇక్కడ కాల్పుల విరమణ జరిగింది, ఒప్పందం జరిగింది అని చెప్పేసి భారత్ కూడా అంగీకరించిందని చెప్పడం ఏంటి అనేది భారత ప్రజలు కొంచెం దీని మీద అనుమానం పడుతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ దీన్ని ఈరోజు మీడియా ముందు కూడా తీసుకురావడం జరిగింది. సో వీటన్నిటి మీద కూడా మోడీ ఒక స్పష్టత ఇవ్వబోతున్నారు. ఎందుకు పాక్ మీద దాడికి వెళ్లాల్సి వచ్చింది, పాక్ దాడిలో ఇక్కడ మనం ఏం నష్టపోయాం, భారత్ చేసిన దాడిలో పాక్ జరిగిన నష్టం ఎంత,
ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారు, ఎన్ని పాక్ శిబిరాలు నష్టమయ్యాయి, అదేవిధంగా పాక్ రక్షణ వ్యవస్థ ప్రస్తుతం ఎలా ఉంది అన్న అంశాలన్నిటి మీద కూడా ప్రధాని తన ప్రసంగంలో ఒక స్పష్టత ఇవ్వబోతున్నది మాత్రం మనకు తెలుస్తుంది. అందులోకి మరికొద్దిసేపట్లో పాక్ భారత్ల డీజీఎంఓల చర్చ కూడా హాట్లైన్లో జరగబోతుంది. దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వం మన డీజీఎంఓకి ఇవ్వడం జరిగింది. సో దాని గురించి కూడా మాట్లాడబోతున్నారు. అదేవిధంగా పాక్ మీద మనం కొన్ని నిషేధాజ్ఞలు పెట్టాం, వాటి గురించి కూడా క్లారిటీ ఇవ్వబోతున్నారు. అంటే సింధు జలాల ఒప్పందం ఇప్పుడు కూడా మనం పక్క పెట్టడం జరిగింది, వాటిని తిరిగి ప్రారంభిస్తారా లేదా, అదేవిధంగా వీసాల రద్దు చేయడం జరిగింది, ఆ వీసాలు మళ్ళీ పునరుద్ధరిస్తారా లేరా. సో ఇలాంటి అంశాలన్నీ కూడా మరోసారి దీని మీద అన్నిటి మీద కూడా ప్రధాని మోడీ క్లారిటీ ఇవ్వబోతున్నారు. రాత్రి 8 గంటలు జరగబోయే ప్రధాని మోడీ ప్రసంగం మీద ప్రపంచ దేశాలన్నీ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. స్రవంతి. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇవాళ రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ఆపరేషన్ సింధూర్ ప్రారంభమయ్యాక మొదటిసారి ప్రధాని ప్రసంగించనున్నారు. అయితే కాసేపట్లో భారత్ పాక్ డీజీఎంఓల మధ్య హాట్లైన్లో చర్చలు జరగనున్నాయి. దీంతో ప్రధాని ప్రసంగానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా కాల్పుల విరమణను పాక్ ఉల్లంఘించింది. ఈ నేపథ్యంలో ప్రసంగంలో ప్రధాని మోదీ ఈ ప్రస్తావన తీసే అవకాశం ఉంది. దీంతో ప్రధాని మోదీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది.